హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి వర్ల్ఫుల్ ఫ్రిడ్జ్, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ 190 లీటర్. ఇది ప్రాబ్లం ఏమంటే మనకు వచ్చి అంటే గ్యాస్ లేదు. విషయం ఏమని చెప్తే వీళ్ళు వచ్చి ట్రాన్స్పోర్ట్లో నిప్పులు కాడ వచ్చి నిప్పులు వచ్చి ఇంచేసి ఉన్నారు. దానివల్ల వచ్చి మనకు ఇంచేసి కొన్ని రోజులు పక్కన పెట్టడం వల్ల ఏమై ఉండదంటే మనకు బయట నుంచి ఎయిర్ వచ్చి లోపల పోవడం సంథింగ్. దానివల్ల ఏమైందంటే మనకు కండెన్సర్లో వచ్చి ఎక్కువ కార్బన్ సిలుము చేరినట్టు మనకు ఫ్రెష్ అవుట్ కొడితే వచ్చింది. సో మనం దీన్ని ఒకవేళ ఫ్రెష్ అవుట్ కొట్టి ఫిల్టర్ వేసుకొని మనం వ్యాక్యూమ్ పెట్టి గ్యాస్ ఛార్జింగ్ కొత్త నిప్పులు వేసేసి చేసినా కూడా మళ్ళీ బ్లాక్ అవ్వడం అనేది అలాంటివి జరిగేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఆ కండెన్సర్ అనేది మనం తీసేసి కొత్త కండెన్సర్ వేసుకునేసి దాని క్యాబ్లరే మనం అటు ఇచ్చేసి నీట్గా మళ్ళీ సెక్షన్ ఖచ్చితంగా వచ్చి కట్ చేసుకొని ప్రెస్ అవుట్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తే మనకు ఒకవేళ క్యాబ్లర్లో కూడా మనకి ఏదైనా డస్ట్ ఉన్నా ఆయిల్ ఉన్నా మనకు నీట్గా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మనం వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ చేస్తే నీట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. మనకు కంప్లైంట్ అనేది రాకుండా నీట్గా రెడీ అవుతుంది అనమాట. దీనికి వచ్చి కండెన్సర్ వచ్చి కొత్తది వేస్తున్నాం. ఇప్పుడు దీనికి స్టైనర్ వచ్చి SVS కంపెనీలో వచ్చేది, మేడ్ ఇన్ ఇండియా కంపెనీది సిలికా జెల్ స్టైనరు. దాన్ని వేస్తున్నాం మనము. నిప్పులు ఆల్రెడీ బ్రేక్ అయ్యి మళ్ళీ ఆల్రెడీ జాయింట్ చేస్తున్నారు. ఎక్స్ట్రా మనం ఇంకా జాయింట్ లేకుండా దాన్ని మొత్తం మీద తీసి పారేసి కంప్రెసర్ దగ్గర నుంచి మనం వెల్డింగ్ చేసేస్తున్నాము.
ఫిల్టర్ అయిపోయింది. క్యాబులర్ కూడా ఇచ్చేస్తున్నాము. మనం ఇప్పుడు సెక్షన్ పైప్ కట్ చేస్తున్నాము. ఫ్రెష్ అవుట్ చేయడం వల్ల మనకు క్యాబులర్ నీట్గా ఫ్రీ అయిపోతుంది. లోపల కూలింగ్ కాయలు ఏదైనా ఉన్నా కూడా నీట్గా మనకు ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం గ్యాస్ ఎక్కించేటప్పుడు మళ్ళీ బ్లాక్ అవ్వడం అలాంటివి లేకుండా పక్కాగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఒక 10 నిమిషాలు వ్యాక్యూమ్ అలా పెడుతున్నాము. దీనికైతే 600 గ్యాస్ ఖచ్చితంగా వ్యాక్యూమ్ అనేది మనం పెట్టాలా. లోపల ఆక్సిజను వేస్ట్ ఎయిర్ అలాంటివి ఏమి ఉండకూడదు. లోపల చిన్న ఫైర్ లైట్గా ఫైర్ అంటే లోపల స్పార్క్ వచ్చినా మళ్ళీ ఫైర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 600 గ్యాస్ దీనికైతే మనం పెట్టే ప్రెజర్ అయితే 0 PSI అట్ట మనం పెట్టగానే మనకైతే లోపలైతే కూలింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చి ఉండాలన్నమాట. అంటే మనకు మైనస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ 0 పెట్టే లోపల ఆ ప్రెజర్ అనేది సరిపోతుంది. మ్యాక్సిమం అంటే ఒక 40 గ్రామ్ 45 గ్రామ్ గ్యాస్ ఎక్కువ దీనికి. మనకు కూలింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. సీట్ మొత్తం పక్కాగా కూలింగ్ అనేది వచ్చింది అనమాట. ఈ విధంగా వస్తేనే మన కట్ ఆఫ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చి వీడియో చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.